క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఈవేళ తీర్పు వెలువరిస్తోంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏపీసీఐడీ తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలంటూ సుప్రీంలో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లుద్రా, హరీష్ సాల్వే, సిఐడి తరపున ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. ఈ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించి అక్టోబర్ 17న తీర్పు వాయిదా వేసింది. హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గత ఏడాది సెప్టెంబర్ 22న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు 23న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, చెప్పండి, చంద్రబాబు క్వాష్ పిటిషన్కు సంబంధించి ఈరోజు తీర్పు ఉండనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఈవేళ తీర్పు వెలువరిస్తోంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏపీసీఐడీ తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయాలంటూ సుప్రీంలో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు.
చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, హరీష్ సాల్వే, సిఐడి తరపున ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపించారు. ఈ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదులతో కూడిన ధర్మాసనం విచారించి అక్టోబర్ 17న తీర్పు వాయిదా వేసింది. హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గత ఏడాది సెప్టెంబర్ 22న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు 23న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, ఈరోజు చంద్రబాబు క్వాష్ పిటిషన్ తీర్పుకు సంబంధించిన వివరాలేంటి? జ్యోతి, అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్యాష్ పిటిషన్ సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు అయితే ఇవ్వనుంది. అయితే హైకోర్టు కొట్టేసిన ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో అన్న ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే సెక్షన్ 17A చుట్టే సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు సాగాయి. ఈ తీర్పు తర్వాత ఏపీలో రాజకీయం మరింత వేడెక్కినందు కూడా. అయితే మొత్తం ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ విషయంలో అయితే ఈ రోజు ఏమి అయితే తీర్పు వెలువడనుందో పరిస్థితి అయితే ఉంది. అయితే అక్టోబర్ లో తుది విచారణ జరిగినా కూడా తీర్పును ఇవాళకైతే వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు తరపు లాయర్లు వాదిస్తూ వస్తున్న అంశంపై అయితే సెక్షన్ 17A రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగా, అలాగే ఆధారాలు లేని కేసులు పెట్టకుండా నివారించే ఉద్దేశంతో వచ్చిన సెక్షన్ ఇదన్నదిగా ఇదే చంద్రబాబు తరపు న్యాయవాదులు అయితే చెప్పిన పరిస్థితి. అయితే అవినీతి నిరోధక చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబుపై కేసు పెట్టడం చెల్లదన్నది చంద్రబాబు తరపుల లాయర్లు అయితే వాదన. అయితే ఈ చట్టంలోకి ఈ సెక్షన్ రాకముందు, అంటే 2018లో నేరం జరిగింది కనుక చంద్రబాబు అరెస్టు విషయంలో 17A వర్తిస్తుంది అనేది ప్రభుత్వం తరపున సిఐడి చేస్తున్న వాదన అన్నమాట. అయితే మొత్తానికి దీనికి సంబంధించి 2021లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి ఇచ్చిన ఫిర్యాదుతోనే ఎఫ్ఐఆర్ దాఖలైందని అయితే చంద్రబాబు పేరు కూడా లేని ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగానే అరెస్ట్ జరిగింది అనేది చెప్తున్న పరిస్థితి. అందుకే ఈ సందర్భంలో సెక్షన్ 17A వర్తిస్తుందని అయితే బాబు తరపులు లాయర్లు వాదించిన పరిస్థితి. అయితే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కిందకి సంబంధించిన ఈ తీర్పు న్యాయ వ్యవస్థలో ఒక బెంచ్ మార్క్ కాబోతున్న పరిస్థితి అయితే నేడు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే చంద్రబాబుతో పాటు దేశంలోని మిగతా పొలిటికల్ సర్కిల్స్ అన్ని ఈ తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.